విజయం తాలూకు తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. మనం తాళం చెవి కోసం ఎక్కడో వెతుకుతూ ఉంటాం. అదే ప్రాబ్లం. లక్ష్యం అంటే ఏంటి? లక్ష్యం అంటే జీవితం ఆనందంగా ఉంటాం, ఎప్పుడూ నవ్వుతూ ఉంటాం. ఏ మనిషి అయితే నవ్వు మర్చిపోయాడో అతను లక్ష్యం వైపు వెళ్ళటం లేదనమాట. నేను చాలా కాలం క్రితం చాలా బేవర్స్గా ఉన్నప్పుడు పివి నరసింహరావు గారి స్పీచ్ విని ప్రేరణ పొంది ఆ రోజు నుంచి నా జీవితం మారిపోయింది. దీన్నే బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు. బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటే ఒక చిన్న సంఘటన మన జీవితాన్ని మారుస్తుంది. ఈ రోజు జరిగిన ఈ ఇంపాక్ట్, రేపు జరుగుతున్న ఇంపాక్ట్ లో ఏ ఒక్క ఉపన్యాసకుడు ఉపన్యాసమైనా మిమ్మల్ని కొద్దిగా మారుస్తే గంప నాగేశ్వరరావు జీవితం సార్థకం అయిపోయింది. సో మీరు మారటానికి మమ్మల్ని నిచ్చెనగా వాడుకోండి. ఒక కుర్రవాడు, బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటే ఏంటో చెప్తాను. ఒక కుర్రవాడు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాడు, బస్సు దొరకలేదు, ఆలస్యంగా వెళ్ళాడు, ఇంటర్వ్యూ రాలేదు, మధ్యాహ్నం 1 గంట అయింది. తిరిగి వస్తూ ఉంటే చాలా నిరాశగా ఉద్యోగం రానందుకు బాగా దాహం వేసింది. 2 కిలోమీటర్ల పాటు నడిచాడు, నీళ్లు ఎక్కడా దొరకలేదు. అప్పుడు అతనికి ఐడియా వచ్చి ఆ స్ట్రీట్ లో ఒక చిన్న వాటర్ బాటిల్ షాప్ పెడితే దాదాపు మూడు నెలల్లో అతనికి 10,000 రూపాయలు వచ్చి, దాంతో కూల్ డ్రింక్స్ షాప్ పెట్టి 1 ఇయర్ అయ్యేసరికి ఐస్ క్రీమ్ షాప్ పెట్టి 1 ఇయర్ తర్వాత అతను పెద్ద సూపర్ మార్కెట్ పెట్టి 10 సంవత్సరాల్లో లక్షాధికారి అయ్యాడు. ఆ రోజు కానీ అతనికి బస్ దొరుకుంటే లక్షాధికారి అయ్యి ఉండేవాడు కాదు, చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడు. దీన్నే బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు. ఈ రోజు ఈ ఇంపాక్ట్ మీ జీవితాల్లో ఒక బటర్ఫ్లై ఎఫెక్ట్ తేవాలని నా ఉద్దేశం. ఎప్పుడైతే మీ టైం వాల్యూ మీకు బాగా తెలిసిందో, దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ యువర్ సక్సెస్. చిన్న ఉదాహరణ చెప్తా. ఒక స్త్రీ ఉంది, హౌస్ వైఫ్, హౌస్ మేకర్. పొద్దున్న లేవగానే బ్రేక్ఫాస్ట్ తయారు చేసి పిల్లలకి పంపిస్తుంది, బట్టలు ఉతుక్కుంటుంది, పని మనిషితో పని చేయించుకుంటుంది, వంట చేస్తుంది, కొంచెంసేపు టీవీ చూస్తుంది, నిద్రపోతుంది. ఒక రోజు ఆవిడ ఏదో చిన్న కవిత రాస్తే అది పబ్లిష్ అయ్యి 10 రూపాయలు పంపించారు. ఆ కవిత రాయడానికి ఆవిడకి 10 నిమిషాలు పట్టింది. ఓహో, 10 నిమిషాల్లో నేను కవిత రాస్తే నాకు 10 రూపాయలు వచ్చింది కదా, అంటే నా నిమిషం వాల్యూ రూపాయి అని తెలుసుకున్న తర్వాత ఆవిడ చిన్న కథ రాసింది, దానికి 100 రూపాయలు వచ్చి. దాని తర్వాత ఒక నవల రాసింది, 5,000 వచ్చి. ఆ తర్వాత పని మనిషిని వంట మనిషిగా మార్చుకొని ఇంకొక 1,000 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వటం మొదలుపెట్టి, అప్పుడు ఈవిడికి 1 గంట సేపు టైం ఎక్కువ మిగిలింది. దాంతో నెలకి ఇంకో 5,000 సంపాదించి, ఇలా క్రమక్రమంగా డబ్బు సంపాదించుకుంటూ టైం ని డబ్బుగా కన్వర్ట్ చేసుకునే కొద్దీ ఒక స్టేజ్ వచ్చేసరికి ఆవిడ పని చేయడం మానేసి పనులు చెప్పడం మొదలుపెట్టి, దాన్నే ఎగ్జిక్యూటివ్ లక్షణం అంటారు. మీరు జీవితంలో ఎదిగే కొద్దీ మీ రైల్వే టికెట్లు కొనడానికి ఒక సెక్రటరీ ఉంటుంది, మీ కారు డ్రైవర్ ఉంటాడు, మీరు ఆటో కోసం వెతకక్కర్లా, అసలు ఏ పని మీరు చేయక్కర్లా, అందరూ చేయడానికి మీకు పనులు చేసి పెట్టడానికి వాళ్ళకి మీరు జీతాలు ఇస్తూ ఉంటారు. నాగేశ్వరరావు చెప్పింది అదే, ట్రై టు బి ఎన్ ఎగ్జిక్యూటివ్. ఎగ్జిక్యూటివ్ అవ్వాలంటే మీ టైం వాల్యూ మీరు తెలుసుకోవాలి. టైం వాల్యూ పెంచుకునే కొద్దీ మీకు అద్భుతంగా ఉంటుంది లైఫ్. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ టు యువర్ సక్సెస్. బీబీజీ, మీ నిజమైన సంపద. 21st Century IAS. ఎవరన్నా తెలుగువారు ఈ ప్రపంచంలో ఎక్కడున్నా, తెలుగు వచ్చిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఎక్కడున్నా, వాళ్ళ ఇంట్లో వారి పుస్తకం లేని ఇల్లే లేదు. వారు తెలవని మనిషి కూడా బహుశా ఎవరు లేరేమో. ఒక బ్యాంకులో ఒక చిన్న ఉద్యోగం చేస్తూ పెద్ద ఆఫీసర్గా ఉంటూ ఇక్కడే నేను ఉండాల్సి వస్తుంది కాబట్టి నా సేవలు ప్రపంచానికి అందించాలంటే వారు ఎంచుకున్న అద్భుతమైనది తన మనసులోని విషయాలను అద్భుతమైన నవలలుగా, అద్భుతమైన వ్యక్తిత్వ వికాస పుస్తకాలుగా అందించి మన తెలుగు వాళ్ళు ఎంతో మంది గొప్ప కావడానికి కారణమైన ఆ మహానుభావుడే యండమూరి వీరేంద్రనాథ్. మెగాస్టార్ అంటే మీకు అందరికి తెలుసు, ఆ మెగాస్టార్ బిరుది ఇచ్చింది కూడా మెగాస్టార్కు మాస్టారే. ఎన్నో సినిమాలకు కూడా డైరెక్షన్ ఇస్తూ, మరి రీసెంట్లీ ఒక సినిమా కూడా తీస్తూ వ్యక్తిత్వ వికాసంతో ఎన్ని లక్షలాది మందిని ప్రభావితం చేస్తున్న యండమూరి వీరేంద్రనాథ్ గారు మీతో ప్రశంసించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్లీజ్ టేక్ ఓవర్. నమస్తే, గుడ్ మార్నింగ్. కర్నూలు స్టూడెంట్స్కి సహాయం చేయాలని మమ్మల్ని అందరినీ పిలిపించి ఇంత ఖర్చు పెట్టిన ఆ దాతలు ఎవరో కానీ, నాకన్నా చిన్నవాడైనా సరే శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. ఐ ఫీల్ జెలస్ ఆఫ్ హిమ్. మీలో ఎంతమంది దగ్గర పెన్లు పుస్తకాలు ఉన్నాయో కొంచెం చేతులు ఎత్తుతారా? ఒకప్పుడు నేను చాలా ఇంటర్వ్యూ బోర్డ్స్లో మెంబర్ని. నేను చదువుకున్నది
కడప, జమ్మలమడుగు, ఆదోని అలాంటి ప్లేసెస్లో చదువుకున్న కుర్రోడికి భయం ఎక్కువ. మీరు రేపొద్దున ఉద్యోగాలకు వెళ్తే ఢిల్లీ, డెహ్రాడూన్, నోయిడా అక్కడి నుంచి వచ్చిన స్టూడెంట్స్తో పోటీ పడాలి. ఆ స్టూడెంట్స్కి జ్ఞానం తక్కువ ఉన్నా ధైర్యం ఎక్కువ ఉంటుంది, మనకి ధైర్యం తక్కువ ఉంటుంది. ఏదన్నా ఇంటర్వ్యూలో చిన్న ప్రశ్న అడిగితే చెమట్లు పట్టడం నాకు తెలుసు. కొంతమంది అమ్మాయిలు అయితే స్పృహ తప్పి పడిపోతారు. 2-3 ఇన్సిడెంట్స్ నా జీవితంలో జరిగినాయి అట్లా. దీనికి కారణం భయం. నా దగ్గర 2-3 మంచి గిఫ్ట్స్ ఉన్నాయి. ఆ గిఫ్ట్ కావాలనుకునే వాళ్ళు స్టేజ్ మీదకి రండి, 2-3 ప్రశ్నలు వేస్తాను, సమాధానం చెప్తే ఆ గిఫ్ట్ ఇస్తాను. ప్లీజ్ కమ్. హలో, అమ్మాయిలు ఎదురొచ్చారు. నేను మగాడిని అన్న నమ్మకం ఉన్నవాళ్ళు రండి. ఇంతేనా? అంతేనా? థ్యాంక్ యూ. రండి అమ్మ, తొందరగా రండి. ఇంకా చాలు, లేచిన వాళ్ళు మాత్రమే రండి, ఇంకెవరు లేవద్దు. నాగేశ్వరరావు, ఎవరైనా ఆర్గనైజర్స్ని పంపించావా? మీ స్టూడెంట్ని కూడా ఎవరైనా పంపించు. ఫస్ట్ వచ్చింది ఎవరు? ఒక అమ్మాయి ఎవరు ఒక వచ్చింది. ఫస్ట్ ఎవరు? మీరు. నెక్స్ట్ సెకండ్, ఒక 5-6 పంపించు. కుర్రోడు ఆ పుస్తకాలు ఇయ్యమ్మా, బుక్స్. పాపా రామ్మ, ఆర్గనైజర్ గారు బాబు వీళ్ళకి పుస్తకాలు ఇస్తే మీరు వెళ్ళిపోండి. ఒక పుస్తకం తీసుకోండి, బుక్స్ ఇవ్వు వాళ్ళకి. ఒక బుక్ ఫ్రీగా ఇస్తున్నాను. నేనేం ప్రశ్న అడగట్లేదు. పుస్తకాలు తీసుకుని వెళ్ళిపోవచ్చాం, బుక్స్ తీసుకుని వెళ్ళిపోండి, తొందరగా వెళ్ళిపోండి. ప్లీజ్ టేక్ ఏ బుక్ అండ్ గో. ఇప్పుడు రాని వాళ్ళకి ఏమైంది? జీవితం కూడా ఇంతే. విజయం తాలూకు తలుపులు ఇంకెవరిని రానివ్వకండి స్టేజ్ మీదకి. అట్నుంచి రానివ్వకండి. విజయం తాలూకు తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. మనం తాళం చెవి కోసం ఎక్కడో వెతుకుతూ ఉంటాం. అదే ప్రాబ్లం. ఓన్లీ వచ్చిన వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బుక్ ఫ్రీగా ఇస్తున్నాం. ఇది వాళ్ళ జ్ఞానం గురించి కాదు ఇస్తున్నది, ధైర్యం గురించి. వాడు 2 పుస్తకాలు. లక్ష్యం అంటే ఏంటి? లక్ష్యం అంటే జీవితం ఆనందంగా ఉంటాం, ఎప్పుడూ నవ్వుతూ ఉంటాం. ఏ మనిషి అయితే నవ్వు మర్చిపోయాడో అతను లక్ష్యం వైపు వెళ్ళటం లేదన్నమాట. మొన్న సాయంత్రం నేను వీడియోలో ఒక డాక్టర్ గారు చెప్తున్న స్పీచ్ విన్నాను, నాగేశ్వరరావు. చాలా మంచి స్పీచ్. ఆయన లండన్ నుంచి ఎగ్జిక్యూటివ్ క్లాస్లో ఫ్లైట్లో వస్తూ ఉంటే, ఎగ్జిక్యూటివ్ క్లాస్లో కేవలం 24 సీట్లు మాత్రమే ఉంటాయి. ఆయన ఒక్కడే ఉన్నాడు. విమానం బయలుదేరబోతూ ఉండగా ఇలాంటి జుబ్బా వేసుకున్న ఒక వ్యక్తి ఎక్కాడు. ఇద్దరే ఉన్నారు మొత్తం. ఒక 5 నిమిషాల తర్వాత ఆ జుబ్బా వేసుకున్న వ్యక్తికి దాహం వేస్తే ఎగ్జిక్యూటివ్ క్లాస్లో చిన్న బెల్ కొడితే వెయిట్రెస్ వచ్చి, ఎయిర్ హోస్టెస్ వచ్చి వాటర్ ఇస్తుంది. కానీ ఆయన అలా కాకుండా అక్కడికి వెళ్ళి గ్లాస్తో నీళ్ళు తీసుకొచ్చి తాగి వస్తూ ఈ డాక్టర్ గారి పక్కన కూర్చున్నట్ట. మీరెవరండి అని అడిగితే, నేను డాక్టర్ నండి ఢిల్లీలో అని చెప్పాడు ఈ వ్యక్తి. మీరెవరండి అని అడిగితే, నేను గుజరాత్ ముఖ్యమంత్రిని అన్నట్టు.
మీ పేరేమిటి అని అడిగితే నరేంద్ర మోడీ అన్నట్టు. ఆ తర్వాత 4 గంటల పాటు వాళ్ళిద్దరి మధ్య సంభాషణ జరుగుతూ ఉంటే ఈ డాక్టర్ గారు తన అభిప్రాయాలన్నీ చెప్తూ ఉంటే నరేంద్ర మోడీ రాసుకుంటున్నట్టు కాగితం మీద. ఆ తర్వాత 15 రోజులకి డాక్టర్ గారికి గుజరాత్ హెల్త్ మినిస్టర్ ఫోన్ చేసి మీరు అహ్మదాబాద్ రావాలి, మా చీఫ్ మినిస్టర్ మీతో మాట్లాడతారు అంటే ఈయన వెళ్తే, మీరు చెప్పిన పాయింట్స్ అన్నీ రాసుకున్నాను మాస్టరు డాక్టర్ గారు, అందులో ఒక పాయింట్ నాకు బాగా నచ్చింది. ఏ తల్లి అయితే ఆరోగ్యంగా ఉంటుందో ఆ బిడ్డలు బాగుంటారు. భావి భారత నిర్మాణానికి తల్లుల్ని బాగా చేయాలి మనం. అందుకని మీరు నా గవర్నమెంట్ తరఫున గుజరాత్లో 15 రోజులు ఉండి మా వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వండి అని చెప్పాడు. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ చెప్తున్న ఈ పాయింట్లన్నీ దయచేసి రాసుకోండి, చాలా ఉపయోగపడతాయి. నేను చాలా కాలం క్రితం చాలా బేవర్స్గా ఉన్నప్పుడు పివి నరసింహరావు గారి స్పీచ్ విని ప్రేరణ పొంది ఆ రోజు నుంచి నా జీవితం మారిపోయింది. దీన్నే బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు. బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటే ఒక చిన్న సంఘటన మన జీవితాన్ని మారుస్తుంది. ఈరోజు జరిగిన ఈ ఇంపాక్ట్, రేపు జరుగుతున్న ఇంపాక్ట్లో ఏ ఒక్క ఉపన్యాసకుడు ఉపన్యాసమైనా మిమ్మల్ని కొద్దిగా మారుస్తే గంప నాగేశ్వరరావు జీవితం సార్థకం అయిపోతుంది. సో మీరు మారటానికి మమ్మల్ని నిచ్చెనగా వాడుకోండి. ఒక కుర్రవాడు, బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటే ఏంటో చెప్తాను. ఒక కుర్రవాడు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాడు, బస్సు దొరకలేదు, ఆలస్యంగా వెళ్ళాడు, ఇంటర్వ్యూ రాలేదు, మధ్యాహ్నం 1 గంట అయింది. తిరిగి వస్తూ ఉంటే చాలా నిరాశగా ఉద్యోగం రానందుకు బాగా దాహం వేసింది. 2 కిలోమీటర్ల పాటు నడిచాడు, నీళ్ళు ఎక్కడా దొరకలేదు. అప్పుడు అతనికి ఐడియా వచ్చి ఆ స్ట్రీట్లో ఒక చిన్న వాటర్ బాటిల్ షాప్ పెడితే దాదాపు 3 నెలల్లో అతనికి 10,000 రూపాయలు వచ్చింది. దాంతో కూల్ డ్రింక్స్ షాప్ పెట్టి 1 ఇయర్ అయ్యేసరికి ఐస్ క్రీమ్ షాప్ పెట్టి 1 ఇయర్ తర్వాత అతను పెద్ద సూపర్ మార్కెట్ పెట్టి 10 సంవత్సరాల్లో లక్షాధికారి అయ్యాడు. ఆ రోజు కానీ అతనికి బస్ దొరుకుంటే లక్షాధికారి అయ్యి ఉండేవాడు కాదు, చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడు. దీన్నే బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు. ఈరోజు ఈ ఇంపాక్ట్ మీ జీవితాల్లో ఒక బటర్ఫ్లై ఎఫెక్ట్ తేవాలని నా ఉద్దేశం. చాలామంది నాగేశ్వరరావు చెప్పినట్టు లక్ష్యం వైపు ఎందుకు వెళ్ళరంటే వాళ్ళకి టైం వాల్యూ తెలియదు. ఎప్పుడైతే మీ టైం వాల్యూ మీకు బాగా తెలిసిందో దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ యువర్ సక్సెస్. చిన్న ఉదాహరణ చెప్తా. ఒక స్త్రీ ఉంది, హౌస్ వైఫ్, హౌస్ మేకర్. పొద్దున్న లేవగానే బ్రేక్ఫాస్ట్ తయారు చేసి పిల్లలకి పంపిస్తుంది, బట్టలు ఉతుక్కుంటుంది, పని మనిషితో పని చేయించుకుంటుంది, వంట చేస్తుంది, కొంచెంసేపు టీవీ చూస్తుంది, నిద్రపోతుంది. ఒకరోజు ఆవిడ ఏదో చిన్న కవిత రాస్తే అది పబ్లిష్ అయ్యి 10 రూపాయలు పంపించారు. ఆ కవిత రాయడానికి ఆవిడకి 10 నిమిషాలు పట్టింది. ఓహో, 10 నిమిషాల్లో నేను కవిత రాస్తే నాకు 10 రూపాయలు వచ్చింది కదా, అంటే నా నిమిషం వాల్యూ రూపాయి అని తెలుసుకున్న తర్వాత ఆవిడ చిన్న కథ రాసింది, దానికి 100 రూపాయలు వచ్చింది. దాని తర్వాత ఒక నవల రాసింది, 5,000 వచ్చింది. పాప మాట్లాడకమ్మా. ఆ తర్వాత పని మనిషిని వంట మనిషిగా మార్చుకొని ఇంకొక 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వటం మొదలుపెట్టింది. అప్పుడు ఈవిడికి 1 గంట సేపు టైం ఎక్కువ మిగిలింది. దాంతో నెలకి ఇంకో 5,000 సంపాదించింది. ఇలా క్రమక్రమంగా డబ్బు సంపాదించుకుంటూ టైంని డబ్బుగా కన్వర్ట్ చేసుకునే కొద్దీ ఒక స్టేజ్ వచ్చేసరికి ఆవిడ పని చేయటం మానేసి పనులు చెప్పడం మొదలుపెట్టింది. దాన్నే ఎగ్జిక్యూటివ్ లక్షణం అంటారు. మీరు జీవితంలో ఎదిగే కొద్దీ మీ రైల్వే టికెట్లు కొనడానికి ఒక సెక్రటరీ ఉంటుంది, మీ కారు డ్రైవర్ ఉంటాడు, మీరు ఆటో కోసం వెతకక్కర్లా, అసలు ఏ పని మీరు చేయక్కర్లా, అందరూ చేయడానికి మీకు పనులు చేసి పెట్టడానికి వాళ్ళకి మీరు జీతాలు ఇస్తూ ఉంటారు. నాగేశ్వరరావు చెప్పింది అదే, ట్రై టు బీ ఎన్ ఎగ్జిక్యూటివ్. ఎగ్జిక్యూటివ్ అవ్వాలంటే మీ టైం వాల్యూ మీరు తెలుసుకోవాలి. టైం వాల్యూ పెంచుకునే కొద్దీ మీకు అద్భుతంగా ఉంటుంది లైఫ్. దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ టు యువర్ సక్సెస్. ఒక కుర్రవాడు ఉన్నాడు, మీరంతా యూత్గా ఉన్నారు కాబట్టి ఒక చిన్న స్టోరీ చెప్తాను. అతను ఫ్రెండ్తో చాటింగ్ చేస్తున్నాడు. ఆ టైంలో తల్లి వంటింట్లోంచి, నాయనా వంకాయల కొద్ది కానీ కొంచెం వచ్చి సహాయం చెయ్యి అని చెప్పింది. నేను చాలా బిజీగా ఉన్నాను మమ్మీ అన్నాడు ఫ్రెండ్తో చాటింగ్ చేస్తూ. ఆ టైంలో అతని గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసింది. ఫ్రెండ్తో ఏమంటాడు,
ఫ్రెండ్తో ఏమని చెప్తాడు? చాటింగ్ చాలు, నేను మాట్లాడుకోవాలి, బిజీగా ఉన్నాను అంటాడు. అంటే అక్కడ స్నేహితుడి కన్నా చాటింగ్ కన్నా గర్ల్ ఫ్రెండ్ ప్రాముఖ్యత ఎక్కువైంది. ఇతను గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉండగా బొంబాయి నుంచి ఒక సినిమా హీరోయిన్ ఫోన్ చేసి, మొన్న నువ్వు రాసిన కవిత చదివాను, చాలా బాగుంది, నీతో ఇంకొంచెంసేపు మాట్లాడచ్చా అంది. అప్పుడు గర్ల్ ఫ్రెండ్తో ఏమంటాడు? ఒక్క 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తాను, సారీ అంటాడు. ఇదే టైంలో స్నేహితుడి ఫ్రెండ్ ఫోన్ చేసి, అండర్ 22 క్రికెట్ సెలక్షన్స్ జరుగుతున్నాయి, నీ వివరాలు నాకు కొన్ని కావాలి, కొంచెం నాకు చెప్తావా అంటే ఇతను బాంబే హీరోయిన్తో మాట్లాడతాడా, నాన్నగారి ఫ్రెండ్తో మాట్లాడతాడా అనేది ఇతని ప్రయారిటీ మీద ఆధారపడి ఉంటుంది. మన ప్రయారిటీస్ ఏమిటి? మై డియర్ ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో బద్ధకం అనే వర్డ్ లేదు, ఓన్లీ ప్రయారిటీస్ మాత్రమే ఉన్నాయి. మీ ప్రయారిటీస్ మీరు కరెక్ట్గా తెలుసుకున్న కొద్దీ జీవితంలో అద్భుతంగా మీరు పైకి వస్తారు. మళ్ళీ చెప్తున్నాను, ఈ ప్రపంచంలో బద్ధకం అనే వర్డ్ లేనే లేదు అసలు. ట్రై టు అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. బెర్నార్డ్ షా ఒకరోజు ఒక బాల్ రూమ్కి వెళ్తే అక్కడ కొంతమంది డ్యాన్స్ చేస్తున్నారట. ఒక ఆమె వచ్చి, మీరు కూడా మాతో డ్యాన్స్ చేయొచ్చు కదా అంటే ఆయన పక్కన కూర్చొని, వద్దండి, మిమ్మల్ని చూస్తూ నేను రాయబోయే కథ గురించి ఆలోచించుకుంటాను అన్నట్టు. మీరు డ్యాన్స్ చేస్తూ కూడా ఆలోచించుకోవచ్చు కదా. నేను 2 పనులు ఒకసారి చేయలేనమ్మా. మీరు భయపడుతున్నారండి మాతో కలిసి డ్యాన్స్ చేయడానికి, డ్యాన్స్లో ఉండే కిక్ మీకు తెలియదు అన్నప్పుడు బెర్నార్డ్ షా అన్నట్ట, అమ్మ డ్యాన్స్లో చాలా కిక్ ఉంది, అది నాకు తెలుసు, అందుకే రానట్టున్నాను. నేను నవల రాసుకుంటే నాకు పేరు వస్తుంది, డబ్బు వస్తుంది, అది శాశ్వతమైన కిక్కు, ఈ డ్యాన్స్ టెంపరీ కిక్కు. ఒకసారి టెంపరీ కిక్ మీరు లోబడితే శాశ్వతమైన కిక్ మాయమైపోతుంది, అందువల్లే నేను డ్యాన్స్కి రాను అంటున్నాను అన్నాడు. దిస్ ఈజ్ ది కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ బ్రెయిన్ అండ్ హార్ట్. హార్ట్ చెప్పే మాట విన్నవాడు ఎవడూ జీవితంలో పైకి రాడు, బ్రెయిన్ చెప్పే మాట వినాలి. దీనికి ఎగ్జాంపుల్ చెప్తా. రేపొద్దున 10 o'clock మీకు చిన్న పరీక్ష ఉంది, ఈరోజు రాత్రి మీ ఫేవరెట్ హీరో సినిమా ఉంది, సినిమా చూడమని చెప్పేది హార్ట్, చదువుకోమని చెప్పేది బ్రెయిన్. ఈ బ్రెయిన్ ఏం చెప్తుందంటే, ఇదే సినిమా 10 రోజుల తర్వాత మళ్ళీ టీవీలో వస్తుంది, అప్పుడు చూడొచ్చు కదా అంటుంది. నేను అంతవరకు ఆగలేను అంటుంది హార్ట్. ఇంకా కొన్ని పుస్తకాలు మిగిలిపోయినాయి, ఇచ్చేస్తాను, చెయ్యి ఇలా పెట్టండి, అందరూ ఇలా పెట్టండి, అమ్మ కూర్చోబాబు, కూర్చొని పెట్టు. నేను గేమ్ స్టార్ట్స్ నౌ 7 అంట, గేమ్ స్టార్ట్స్ నౌ 7 అంట అనగానే ఇలా కొట్టండి, కొట్టిన 50 మందికి పుస్తకాలు ఇస్తా. రెడీయా? 4 ఇంగ్లీష్ పదాలు ఇవి. గేమ్ స్టార్ట్స్ నౌ 7. చాలా ఈజీ అండి, చాలా ఉన్నాయి పుస్తకాలు. ఇప్పుడు మీ హృదయం ఏం చెప్తుందంటే కొట్టేసేయి కొట్టేసేయి అంటుంది. బ్రెయిన్ ఏం చెప్తుందంటే వద్దు ఎండమూరి, గేమ్ స్టార్ట్స్ నౌ 7 అంటాడు, అప్పుడు కొట్టు అని చెప్పేది బ్రెయిన్. అంతవరకు ఆగలేనని చెప్పేది మనసు. మనసు చెప్పేవాడు ఎప్పుడు వినలేడు, పైకి రాడు జీవితంలో. ఎప్పుడైతే మీ కాన్సన్ట్రేషన్ నా పెదాల మీద ఉంటుందో, ఎప్పుడైతే నేను గేమ్ స్టార్ట్స్ నౌ 7 అంటానో, అప్పుడు కొట్టే వాడికే కాన్సన్ట్రేషన్ అన్నట్టు లెక్క. షెల్ వి స్టార్ట్? ఎస్ ఆర్ నో? ఎస్. అదిగో అలా ఉంటుందండి హార్ట్. నేనేం చెప్తానో మర్చిపోయారు కదా. నేనేం చెప్తా అన్నాను గుర్తుందా? మళ్ళీ కొడతారా ఈసారి? షూరా? ఇప్పుడు మీకే అర్థమైపోతుంది బ్రెయిన్తో వర్క్ చేయడంలో. రెడీయా? గేమ్ స్టార్ట్స్ నౌ 6. నేనేం చెప్తానని చెప్పానో మర్చిపోయారు. ఏం చెప్తా అన్నాను? 7 కాదండి, 7 కాదు, 4 ఇంగ్లీష్ వర్డ్స్. గేమ్ స్టార్ట్స్ నౌ 7. కొట్టలేదే అన్నాను కదా ఇప్పుడే. దిస్ ఈజ్ కాల్డ్ ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. ఎప్పుడైనా సరే మన గమ్యమే మనకు గుర్తుండాలి. ఒక అమ్మాయి జమీందార్ గారి కూతురు, పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు. ఒక 2 years వాయిదా వేద్దాం అనుకుంది, కానీ తండ్రి ఒప్పుకోవటం లేదు. నాన్న ఒక పని చేద్దాం, మన దివాణంలో గుర్రం ఉంది, పొగరుమూత గుర్రం, దాన్ని కరెక్ట్గా మచ్చిక చేసుకొని స్వారీ చేసిన వాడికి ఇచ్చి నన్ను పెళ్లి చేయ నాన్న అంది. ఈవిడ ఉద్దేశం ఏంటంటే అది చాలా పొగరుమూత గుర్రం, అది దాన్ని చేయటం కష్టం, స్వారీ చేయటం. ఎలాగన్నా 2 years వాయిదా వేద్దాం అనుకుంది.
2 years గడిచినాయి. చాలామంది ప్రయత్నించారు, దెబ్బలు తింటున్నారు, ఓడిపోతున్నారు. ఆఖరికి ఒక కుర్రోడు గెలిచాడు. బాగున్నాడు కుర్రోడు, చేసుకుంది. అతనితో చెప్పింది, నిన్ను ఎక్కడో చూసినట్టుంది పరిచయంలో. అంటే అతను అన్నాడు, ఒకసారి 2 years బ్యాక్ నీ దగ్గరికి వచ్చి ఐ లవ్ యూ అన్నాను, నాకు పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు ఇప్పట్లో అని చెప్పావు, వెళ్ళిపోయాను. ఈరోజు నా అదృష్టం బాగుండి నీ దగ్గరికి వచ్చి గుర్రాన్ని స్వారీ చేశాను. అప్పుడు ఆ అమ్మాయి ఏంది నీకు తెలుసా, ఈ 2 సంవత్సరాల్లో దాదాపు 2000 మంది కుర్రవాళ్ళు ఆ గుర్రాన్ని స్వారీ చేయడానికి వచ్చి దెబ్బలు తిని వెళ్ళిపోయారు. నిజంగా నువ్వు అదృష్టవంతుడివి, నువ్వు గెలిచావు అని. ఆ కుర్రోడు నవ్వి అన్నట్ట, ఆ 2000 సార్లు వచ్చింది నేనే అన్నట్టు. గమ్యం అంటే అలా ఉండాలండి. ఒక్కసారి ఆలోచించుకోండి, నాకన్నా తెలివి తక్కువ వాళ్ళు, నాకన్నా పేద తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు, నాకన్నా ఆపర్చునిటీస్ లేనివాళ్ళు ఇంత డబ్బు సంపాదిస్తున్నప్పుడు, ఇంత కీర్తి సంపాదిస్తున్నప్పుడు నేను ఎందుకు సంపాదించలేకపోతున్నాను? రాజకీయ నాయకులు, క్రికెట్ ప్లేయర్స్, వ్యాపారవేత్తలు, వీళ్ళందరికీ అంత చదువు ఉందా? లేదే. మరి వాళ్ళు ఎలా గొప్పవాళ్ళు అయ్యారు? ఆఖరికి జీవితంలో ఎన్నో తప్పులు చేసిన నక్సలైట్లు కూడా తమ పందా మార్చుకొని గవర్నమెంట్ సహాయంతో తమ జీవితాన్ని బాగుపరుచుకున్నప్పుడు నేను ఇంకా ఎందుకు ఇలా ఉండిపోతున్నాను? వాట్ ఈజ్ ది డిఫెక్ట్? వేర్ ది డిఫెక్ట్ లైస్? నాకు టైం సెన్స్ లేదా? ప్రామిస్ మేనేజ్మెంట్ తెలియదా? మంచి వ్యక్తిత్వం లేదా? ఎందుకు నేను ఇలా ఉండిపోతున్నాను అని ఒక్కసారి మీరు పునరాలోచించుకుంటే మీ జీవితం చాలా అద్భుతంగా ఉంది. మళ్ళీ చెప్తున్నాను, మొట్టమొదటి 100 రూపాయలు సంపాదించడమే కష్టం అండి. ఆ 100 రూపాయలు బ్యాంకులో వేసుకుంటే సంవత్సరానికి 10 రూపాయలు వస్తాయి. 10 సంవత్సరాల్లో అది 100 రూపాయలు అవుతుంది. మీరు మొట్టమొదటి 100 రూపాయలు సంపాదిస్తే ఆ తర్వాత 100కు 100 డబ్బే సంపాదిస్తూ ఉంటుంది. ఆ తర్వాత మీరు పని చేయక్కర్లేదు, ఇతరులకు పనులు చెప్తూ కూర్చుంటే చాలు. దాన్నే బ్రేక్ త్రూ అంటారు. ఆ బ్రేక్ త్రూ సంపాదించాలి. నేను ఆంధ్ర బ్యాంకులో పనిచేస్తున్నప్పుడు నాకెందుకో జీవితం ఇది కాదు ఇంకా ఉంది అనిపించింది. ఆ మంచి ఉద్యోగాన్ని రిజైన్ చేసి తులసిదళం రాశాను. తులసిదళం క్లిక్ అయిన తర్వాత సడన్గా పుస్తకాలకి మార్కెట్ పడిపోయింది. అప్పుడు ఏం చేయాలంటే నాగేశ్వరరావు లాంటి వాళ్ళ సహాయంతో పర్సనాలిటీ డెవలప్మెంట్కి వచ్చాను. కొన్ని సినిమాలు తీశాను, కొన్ని ఫ్లాప్ అయినాయి, కొన్ని సక్సెస్ అయినాయి. జీవితం అంటే ఎప్పుడు వెతుక్కుంటూ వెళ్ళిపోవటమే. జీవితం అంటే ఎప్పుడు వెతుక్కుంటూ వెళ్ళిపోవటమే. ఒక అబ్బాయి, దీన్ని బర్నింగ్ ది షిప్ అంటారు. ఇది ఒకటి చెప్పి ముగిస్తాను నాగేశ్వరరావు. బర్నింగ్ ది షిప్ అంటారు. ఒక అబ్బాయి ఒక సైకాలజిస్ట్, నాగేశ్వరరావు లాంటి సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి, నాకు మనసంతా వికలంగా ఉందండి, కాన్సన్ట్రేషన్ కుదరటం లేదు అన్నట్టు. ఏం జరిగింది అన్నట్ట సైకాలజిస్ట్. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయికి పెళ్లి నిశ్చయం అయిపోయింది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆ అమ్మాయి సరిగ్గా మాట్లాడటం లేదు, కట్ చేసేస్తుంది. ఏం చేయాలి? ఆ అమ్మాయి ఇల్లు నీకు ఎక్కడో తెలుసా? నాకు తెలియదండి, ఫోన్లు చేస్తున్నానంతే. కాలేజీలో నా క్లాస్మేట్, ఈ మధ్య బాగా విసుక్కుంటుంది, దానివల్ల నా మనసు పాడవుతుంది, కాన్సన్ట్రేషన్ కుదరటం లేదు అన్నప్పుడు సైకాలజిస్ట్ అన్నట్ట, ఆ నెంబర్ తీసే ఫోన్లోంచి అన్నట్టు. ఒకసారి నెంబర్ నీ ఫోన్లో లేకపోతే నువ్వు ఇంకా అమ్మాయితో మాట్లాడలేవు. కరెక్ట్గా 2-3 నెలల్లో అమ్మాయిని మర్చిపోతావు. నీకు ఫోన్ ఉన్న కొద్దీ అమ్మాయిని చేస్తూనే ఉంటావు. పెళ్లి చేసుకోబోయే అమ్మాయి విసుక్కొని నువ్వు బ్లాక్మెయిల్ చేస్తున్నావు ఎమోషనల్గా అనుకొని నీ మీద ద్వేషం పెంచుకుంటుంది. నీకు ఎలాగో అమ్మాయి దక్కనప్పుడు ఇంకెందుకు ఆ ఫోన్ నెంబర్ నీకు అన్నట్టు. దీన్నే బర్నింగ్ ది షిప్ అంటారు. బర్నింగ్ ది షిప్ అంటే మనకి ఎప్పుడైతే ఒక విషయంలో ఇది చేత కాదు అన్నప్పుడు దాన్ని కాల్ చేయటం మంచిది. చాలామంది ఈ ఉపన్యాసం బిగినింగ్లో విజిల్స్ వేశారు ఆ మూల నుంచి. నాగేశ్వరరావు చెప్పాడు విజిల్స్ వేయొద్దని చెప్పి. విజిల్స్ వేయటం తప్పు కాదు, కానీ ఎక్కడ వేయాలి విజిల్? ఏదైనా సినిమా థియేటర్లో వేయాలి, నాటకం దగ్గర వేయాలి. అదిగో వాడు మంగళసూత్రం కడుతూ కూడా విజిలేస్తాడు. వాడికి ఎక్కడ విజిల్ వేయాలో లేదు, ఫస్ట్ నైట్ కూడా విజిలేస్తాడు తప్ప ఇంకేం చేయలేడు. కాబట్టి ఎప్పుడు ఏ పని చేయాలో ఆ పని కరెక్ట్గా చేస్తే నువ్వు అద్భుతంగా ఉంటావు. మై డియర్ ఫ్రెండ్స్, స్టూడెంట్స్ కోసం కాన్సన్ట్రేషన్ పెంచుకోవటం కోసం ఆ పాయింట్స్ చెప్తా చూడండి. 10 పాయింట్స్ అనుకుంటా, 10-9 ఉన్నాయి అక్కడ. అద్భుతమైన కాన్సన్ట్రేషన్ పెరుగుతుందండి దీనివల్ల మీకు. ఒకసారి రాసుకోండి అమ్మ పెన్లు ఉన్నోళ్ళు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
మీకు నమ్మకం కుదరకపోతే నా ఫేవరెట్ ఎక్కని చెప్తాను, టేబుల్ చెప్తాను. 23 × 10 230, 23 × 9 207, 23 × 8 23 × 8 184, 23 × 7 161, 23 × 6 138, 23 × 5 115, 23 × 4 92, 23 × 3 69, 23 × 2 46, 23 × 1 23. దీన్ని మెమరీ అంటారండి. ఏ విషయమైనా జ్ఞాపకం ఉండటానికి ఆ 9 పాయింట్లు మీకు చాలా దోహదపడతాయి. ఫస్ట్ ఈజ్ కాల్డ్, ఇది 9 నిమిషాల ఎక్సర్సైజ్, 9 minutes ఎక్సర్సైజ్. ఇక్కడ స్పీచ్లు ఇచ్చేవాళ్ళు 2 రకాలు, టీచర్స్, ప్రీచర్స్. టీచర్ అంటే తను చదివింది చెప్పేవాడు, ప్రీచర్ అంటే తను చేసేది చెప్పేవాడు. మేమందరం ప్రీచర్స్, అంటే మేము చేసిందే చెప్తాం. నేను సిగరెట్ కాలుస్తాను కాబట్టి జనాలకి ఎవరికి సిగరెట్ కాల్చొద్దు అని చెప్పలేను. అలాగా నేను ఏదైతే నిర్వహిస్తానో అదే చెప్తాను. చార్టెడ్ అకౌంటెంట్, ఐఎమ్ ఏ చార్టెడ్ అకౌంటెంట్. సిఏ ఈజ్ ఎ 4 years కోర్స్. నాకు 3 సంవత్సరాల్లో అయిపోయింది సిఏ. దానికి కారణం ఇదే. మై ఫాదర్ హ్యాస్ టాట్ మీ దిస్. నేను జమ్మలమడుగులో చదువుకుంటున్నప్పుడు మా ఫాదర్ చెప్పిన పాయింట్స్ ఇవి. మై సన్ ఈజ్ ఎ స్టేట్ ర్యాంకర్ ఇన్ 10th class, స్టేట్ ర్యాంకర్ ఇన్ ఇంటర్మీడియట్, యూనివర్సిటీ 3rd in గ్రాడ్యుయేషన్. వాడికి కూడా నేను ఇదే చెప్పాను. ఒక్కొక్క పాయింట్ 1 నిమిషం చెప్పి 9 నిమిషాల్లో ముగిస్తాను. ఫస్ట్ కామ్. రాత్రి పడుకునేటప్పుడు 1 నిమిషం పాటు దిండు తల మీద పెట్టుకొని, దిండుతో కళ్ళు క్లోజ్ చేసుకొని, ఆ నిశ్శబ్ద అంధకారంలో పొద్దున్నుంచి చదివింది ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. న్యూరాన్ బాండ్స్ అని ఉంటాయి. మిమ్మల్ని నేను నీ పేరేమిటి అని అడిగితే నా ప్రశ్న మీ చెవి ద్వారా లోపలికి వెళ్ళి న్యూరాన్ దగ్గరికి వెళ్ళి అది స్పందించి ఆన్సర్ ఇక్కడి నుంచి బయటకు వస్తుంది. దీన్ని జ్ఞానేంద్రియము అంటాం, దీన్ని కర్మేంద్రియము అంటాం. మీరు పరీక్షలో ఎగ్జామినేషన్ పేపర్ చూసినప్పుడు జ్ఞానేంద్రియం ద్వారా ప్రశ్న లోపలికి వెళ్ళి న్యూరాన్స్ స్పందించి కర్మేంద్రియం ఆన్సర్ రాస్తుంది. ఆ న్యూరాన్స్ యాక్టివ్గా ఉండాలి అంటే ఫస్ట్ కామ్ డౌన్ ఫర్ 1 minute. న్యూరాన్ బాండ్స్ కరెక్ట్గా చిక్కబడిపోయి పొద్దునకి పెర్మనెంట్ అవుతాయి. దిస్ ఈజ్ కాల్డ్ కామ్. నెక్స్ట్ కలెక్ట్. మరుసటి రోజు చేయబోయే పనులన్నీ ఒక వరుస క్రమంలో పెట్టుకోండి. 1 నిమిషం ఇదంతా, మొత్తం 9 minutes. ఫస్ట్ ఈజ్ కామ్ డౌన్. రికలెక్ట్ వాట్ యు హ్యావ్ డన్ డ్యూరింగ్ ది డే, వాట్ యు వాంట్ టు రిమెంబర్, దట్ ఈస్ కాల్డ్ కామ్. కలెక్ట్ మీన్స్ నెక్స్ట్ డే ఏమేం చేయాలో పనులు అవన్నీ రావట్లేదా? ఓకే, వదిలేండి. కలెక్ట్. థర్డ్ ఈజ్ క్రియేట్. క్రియేట్ అంటే డెవలపింగ్ యువర్ బ్రాండ్ వాల్యూ. దీన్నే నెట్వర్త్ అంటారు. నెట్వర్త్ అంటే టుడే మైనస్ ఎస్టర్డే. టుడే మైనస్ ఎస్టర్డే ఈజ్ కాల్డ్ క్రియేట్. నిన్నటికి ఇవాళకి మీలో తేడా ఏంటి? పబ్లిక్ ఫంక్షన్స్లో సరస్వతి ముందు విజిల్ వేయకూడదు అన్న విషయం ఆ కుర్రోడికి నిన్నటి వరకు తెలియదు, ఈరోజు తెలిసింది. ఒక కొత్త విషయాన్ని తెలుసుకోవటాన్నే T-Y అంటారు, టుడే మైనస్ ఎస్టర్డే. నిన్నటికి ఈ రోజుకి మధ్యలో మీరు ఎన్నిసార్లు నవ్వారు, మీకు ఎంత జ్ఞానం పెరిగింది, దిస్ ఈజ్ కాల్డ్ T-Y. డూ యూ లవ్ యూ? ఎస్ ఆర్ నో? ఎవడైతే గట్టిగా మాట్లాడలేదో, సరస్వతీదేవి టెంపుల్ కట్టాను దాని మీద ఒట్టేసి చెప్తున్నాను, 45 years వచ్చే వరకు పెళ్ళవదు. డూ యూ లవ్ యూ? ఎస్. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఆ అమ్మాయికి రకరకాల సలహాలు ఇస్తాడా, ఇవ్వడా? లావైపోతున్నావు, కొవ్వు పదార్థాలు తినద్దు, బాగా చదువుకో, జీవితంలో పైకి రావాలి, సలహాలు ఇస్తాడా, ఇవ్వడా? ఎస్ ఆర్ నో? ఎస్. ఆ అమ్మాయిని పొగుడుతాడా, పొగడ్డా? అందంగా ఉన్నావు, చందమామలా ఉన్నావు అంటాడా, అండా?
అంటాడా? ఈ మొహం మీద మొటిమలు వస్తున్నాయి, కొంచెం కొవ్వు పదార్థాలు తగ్గించు అని చెప్తాడా చెప్పడా? ఎస్. కానీ యూ లవ్ యూ మోర్ దాన్ దట్ గర్ల్. ఆ అమ్మాయి కన్నా నువ్వు ఎక్కువ ప్రేమించుకుంటున్నావు. నీ మొహం మీద ఎన్ని మొటిమలు ఉన్నాయి? చదువు పూర్తయినా ఉద్యోగం రావటం లేదు, అమ్మా నాన్నలు సరిగ్గా చూసుకోవటం లేదు, అమ్మమ్మల్ని నాయనమ్మల్ని తిడుతున్నావు. ఇన్ని మొటిమలు నీ మొహం మీద పెట్టుకొని 4 నెలల క్రితం పరిచయమైన అమ్మాయికి సలహాలు చెప్తావేంటి? ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్. టుడే మైనస్ ఎస్టర్డే అంటే అది డెవలప్ యువర్ నెట్వర్త్. ఒక రోజు గడిచి ఇంకో రోజు వచ్చిందంటే కనీసం ఆనందంగా పిక్నిక్లో అన్నా స్పెండ్ చేయాలి, లేకపోతే జ్ఞానం కోసం లైబ్రరీలోనా స్పెండ్ చేయాలి. ఈ రెండు ఎప్పుడైతే నువ్వు స్పెండ్ చేయలేదో నీ మొహంలో నవ్వు మాయమైపోతుంది. నువ్వు క్రమక్రమంగా జంతువుగా మారుతున్నావు, ఎందుకంటే జంతువులు నవ్వవు కాబట్టి. ప్రతి మనిషి 30 ఇయర్స్ దాటిన తర్వాత జంతువు అయిపోతాడు, నవ్వటం తగ్గిస్తాడు, సాటి మనుషులతో స్నేహంగా ఉండడు. దీన్నే నెట్వర్క్ పెంచుకోవటం అంటాడు. 4ది కన్జ్యూమ్. జీవితాన్ని ఎంజాయ్ చేయి. ఈరోజు సాయంత్రం 4 o'clockకి T20 ఉంటే పొద్దున్న లేవగానే హుషారుగా ఉంటుంది. విరాట్ కోహ్లీ ఎలా ఆడతాడు, శేఖర్ ధవన్ ఎలా ఆడతాడని హుషారుగా లేస్తాం. కానీ ప్రతిరోజు ఏదో ఒక హుషారు ఉంటుంది మన లైఫ్లో, ప్రొవైడెడ్ యు వర్క్. ఈరోజు పొద్దున్నే నేను లేవగానే హుషారు అనిపించింది. దాదాపు 1000 మంది స్టూడెంట్స్ ముందు నేను మాట్లాడబోతున్నాను ఉత్సాహంతో ఈరోజు లేచాను. మా నాగేశ్వరరావుకి అయితే ప్రతిరోజు ఉత్సాహమే, ఏదో ఒక మీటింగ్ ప్రతిరోజు ఉంటుంది. కాబట్టి ఏదో ఒక ఉత్సాహం లేకపోతే తొందరగా ముసలోళం అయిపోతాం. దిస్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ ఎట్ ది ఏజ్ ఆఫ్ 70. ట్రై టు బీ ఆల్వేస్ ఎంతూసియాస్టిక్. అందుకే మిమ్మల్ని గట్టిగా చప్పట్లు కొట్టమన్నాను. ఎవడైతే గట్టిగా చప్పట్లు కొట్టలేదో సరస్వతి మీద ఒట్టే చెప్తున్నాను, వాడికి పిల్లలు పుట్టరు. నెక్స్ట్ ఈజ్ కాల్డ్ క్రిటిసైజ్. పడుకున్న 1 నిమిషంలో, లాస్ట్ 9 నిమిషాల్లో, 5వ నిమిషంలో మీరు ఆలోచించవలసింది, ఈరోజు నేను ఏం తప్పులు చేశాను, క్రిటిసైజ్ యువర్ సెల్ఫ్. తప్పుల్ని గ్రహించు. మొన్న నేను TCS కంపెనీలో మాట్లాడుతూ ఉంటే ఒక ఎగ్జిక్యూటివ్ వచ్చాడు. గురువుగారు, నేను ఈ కంపెనీకి టాప్ ఎగ్జిక్యూటివ్ని, మీకు ఏ రకంగా సహాయం చేయగలను నేను అన్నాడు. నేను చెప్పాను, నా ఫ్రెండ్ ఉన్నాడు, JB80లో అతని కూతురు టాప్ ర్యాంక్లో పాస్ అయింది, కానీ దురదృష్టవశాత్తు సరిగ్గా ఇంగ్లీష్ రాదు, అందువల్ల ఉద్యోగం రావట్లేదు, 6 నెలలు అయిపోయింది, ఒక చిన్న ఉద్యోగం ఇప్పించగలవా అంటే వారం రోజుల్లో ఉద్యోగం ఇచ్చాడు అతను. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే అతను చెప్పిన స్టోరీ చెప్పిన తర్వాత మీకు దీని వాల్యూ అర్థమవుతుంది. నాగేశ్వరరావు చెప్పాడు, మీరు ఉద్యోగం ఇచ్చే జాతిలో ఉంటారా చేసే జాతిలో ఉంటారని. ఇదే ఎగ్జాంపుల్. నేను ఇంటర్మీడియట్ చదువుతూ ఉండగా, అబ్బాయి చెప్పింది, నేను ఇంటర్మీడియట్ చదువుతూ ఉండగా నా ఫ్రెండ్స్ అందరూ మోటార్ సైకిల్స్ మీద తిరుగుతూ ఉంటే నాకు మోటార్ సైకిల్ కావాలి అన్నాను. నాకు పెళ్లి కావలసిన 2 అక్కలు ఉన్నారు, మాది చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, నాన్న దగ్గర డబ్బు లేదు అంత, అందువల్ల కొనలేను అన్నాడు. నేను సత్యాగ్రహం నిరాహార దీక్ష చేసి పడుకున్నాను. 2 days అయింది, 3 days అయింది, నాన్న బాధపడుతున్నాడు తప్ప మోటార్ సైకిల్ కొంటాను అనలేదు. నేను అవసరమైన దానికన్నా ఎక్కువ అనారోగ్యం, ఆకలి, నీరసం నటిస్తూ పడుకుని ఉన్నాను. అమ్మ అన్నం పెడతానన్నా తినలేదు నేను. 3 రోజులు అయిన తర్వాత నాన్న మెట్లు దిగొచ్చాడు, వాడికి మోటార్ సైకిల్ కొనిస్తానని చెప్పు, అన్నం తినమని అర్థమని అన్నాడు. నేను అన్నం తినడానికి వంటింట్లోకి వెళ్తూ ఉంటే వాష్ బేసిన్ దగ్గర ఆ నాన్న నిలబడి వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. అది చూసి నా మనసు మారిపోయింది పూర్తిగా. అక్కకు పెళ్లి కోసం కావాల్సిన డబ్బులు నా కోసం మోటార్ సైకిల్ కోసం ఖర్చు పెడుతున్నాడా, ఎంత దరిద్రపు వ్యధమని నేను అన్నప్పటి నుంచి కష్టపడి ఇప్పుడు TCSలో నేను CEO అయ్యానని చెప్పాడు. దిస్ ఈజ్ కాల్డ్ క్రిటిసైజ్. మీరు చేసిన తప్పులు ఏమిటో ఒక్కసారి పునరాలోచించుకొని ఆ రాత్రి 1 నిమిషం పాటు రేపటి నుంచి ఈ తప్పు చెయ్యను, అమ్మని తిట్టను, నాన్నతో ప్రేమగా ఉంటాను, చెల్లి తల దూవుతాను, అమ్మమ్మ గోళ్ళు తీస్తాను, ఇట్లాంటి మంచి మంచి పాయింట్స్ అన్నీ అనుకుంటే దట్ ఈస్ కాల్డ్ క్రిటిసైజ్ యువర్ సెల్ఫ్. నెక్స్ట్ ఈజ్ కాల్డ్ కంఫర్ట్. పొద్దున లేవగానే నిమిషం పాటు ఒంగోని మీ ఖాళీ బొటన వేళ్ళు పట్టుకోండి. చాలామంది 40 ఏళ్ళు వచ్చిన తర్వాత కిందకి ఒంగోటం మర్చిపోయి కూర్చుంటున్నారు. కింద ఏదైనా వస్తువు పడినప్పుడు ఒంగోని తీయటం మర్చిపోయి కూర్చొని తీస్తున్నారు.
మొన్న నేను ట్రైన్లో కాకినాడ వెళ్తూ ఉంటే నా ఎదురుగా ఒక 35 ఇయర్స్ కుర్రోడు కూర్చున్నాడు. మాస్టారు మీది లోయర్ బర్త్ కదా, నాకు ఇస్తారా, నేను పై బర్త్కి వెళ్తాను అన్నాడు. ఒరే నీ వయసు ఎంతరా అన్నా. 35 అన్నాడు. నాది నీకన్నా డబల్ 70 రా, నేను వెళ్తాను, నాకేం అభ్యంతరం లేదు, కానీ 35 ఇయర్స్కే పై బర్త్కి వెళ్ళలేనివాడివి నువ్వు పెళ్లి చేసుకుని ఏం చేస్తావురా అన్నా. కాబట్టి కంఫర్ట్ యువర్ సెల్ఫ్. నెక్స్ట్ పాయింట్ ఈజ్ కంపేర్. మీరు ఇంత బాగా అద్భుతంగా తయారై ఇక్కడ కూర్చున్న ఈ రాత్రి 10ంటికి మీరు పడుకున్న టైంలో మీకన్నా సగం వయసున్న కుర్రోడు లారీల డ్రైవర్లకి టీలు అందిస్తున్నాడు. మీరు లేకముందే ఒక చిన్న కుర్రోడు సైకిల్ మీద వచ్చి మీకు ఇండియన్ ఎక్స్ప్రెస్, హిందూ పేపర్ ఇస్తున్నాడు. మీ ఇంట్లో పనిచేసే పనిపిల్ల మీకన్నా చిన్నది వచ్చి ఇల్లు తుడుస్తుంది. అంతమందికి లేని అదృష్టం నాకున్నప్పుడు నేను నాగా అదృష్టం లేని వాళ్ళకి ఎంత సహాయం చేయాలని ఆలోచిస్తే దాన్నే కంపేర్ అంటారు. నెక్స్ట్ ఈజ్ కాల్డ్ కామిక్. కామిక్ అంటే పొద్దున లేవగానే అద్దం ముందు నిలబడి ఒక్క నిమిషం పాటు మీ మొహం మీరు చూసుకొని ఎంత బాగున్నావే సుబ్బలక్ష్మి అనుకోండి. నీ మొహం చూసి నీకే నవ్వు రాకపోతే ఏ పంది, గాడిద, కుక్క కూడా నిన్ను చూసి నవ్వదు. నేను చెప్పిన ఈ ఒక్క కామిక్ మీరు అనుసరిస్తే కరెక్ట్గా 5 నెలలు తిరిగేసరికి మీరందరూ కత్రినా కైఫ్, అనుష్క శర్మ అయిపోతారు. మీరందరూ హృతిక్ రోషన్లు అవుతారు. జస్ట్ డూ. ఇలా నవ్వినప్పుడు మెదడులో సెరోటోనిన్ అనే ఒక పదార్థం రిలీజ్ అవుతుంది. సెరోటోనిన్కి ఆపోజిట్ కార్టిజాల్. కార్టిజాల్ అంటే మనిషికి టెన్షన్ కలిగినప్పుడు మెదడులో రిలీజ్ అయ్యే న్యూరో ట్రాన్స్మిటర్. ఈ కార్టిజాల్ రిలీజ్ అయినప్పుడు గొంతు తడారిపోవటం, చేతులు వణకటం, చెమట్లు పట్టడం, సడన్గా మైండ్ బ్లాంక్ అయిపోవటం జరుగుతుంది. ఇంటర్వ్యూస్లో చాలామంది